ఐపీఎల్ 2026 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అదిరిపోయే విజయాన్ని అందుకుంది. నిజం చెప్పాలి అంటే వరుసగా విజయాల పరంపరతో కొనసాగుతున్న రాజస్థాన్ రాయల్స్ ఇప్పుడు ఒక్కసారిగా కొంచెం తడబడింది. సోమవారం నాటి ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అసాధారణ బౌలింగ్తో 57 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. రాజస్థాన్ రాయల్స్ను చిత్తుగా ఓడించింది. రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్ల్లో కూడా ఒక్కటంటే ఒక్క ఓటమి కూడా లేదు సరికదా. ఆ జట్టు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ఇద్దరు కూడా ఇంకొక ఆటగాడికి అవకాశం ఇవ్వకుండా 4 మ్యాచ్ల్లో దాదాపుగా 4 మ్యాచ్ల్లోనూ వైభవ్ సూర్యవంశీ, కొన్ని మ్యాచ్ల్లో యశస్వి, మరికొన్ని మ్యాచ్ల్లో ధ్రువ్ జురెల్ రాణించి ఇక నిజంగా అద్భుతాలను సృష్టించాడు. కానీ తాటిని తన్నేవాడు ఉంటే తన తలను తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు అన్నట్టుగా ఇక ఇలాంటి అద్భుతమైన బ్యాటర్స్ని కూడా అవుట్ చేసే బౌలర్ రంగంలోకి దిగాడు. అతనే ప్రఫుల్ హింగే. అసలు నిజం చెప్పాలంటే ఒకే ఒక బంతితో మొత్తం రాజస్థాన్ మొమెంటంని మార్చేశాడు. దాంతో రాజస్థాన్ జట్టు పూర్తిగా తడబడిపోయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. అయితే ఎక్కడ కొట్టాలి అనే విషయం పైన కరెక్ట్ క్లారిటీగా తెచ్చుకున్నాడు. ఆ దెబ్బకి హైదరాబాద్ జట్టు విజయం, రాజస్థాన్ జట్టు ఓటమి రెండు కూడా ఒకేసారి జరిగిపోయాయి. అయితే అరంగేట్ర పేసర్లు ప్రఫుల్ హింగే అలాగే సకీబ్ హుస్సేన్ 4 వికెట్లు తీయడంతో మొత్తం మారిపోయింది. బ్యాటింగ్లో ఇషాన్ కిషన్ అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 216 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ 44 బంతుల్లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 8 ఫోర్లు 6 సిక్స్లతో 91 పరుగులతో త్రుటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు లాస్ట్ టైం లాగానే. అయితే ఇక హెన్రిచ్ క్లెసెన్ కూడా 26 బంతుల్లో 40 పరుగులు చేశాడు. 3 సిక్స్లు 1 ఫోర్ సహాయంతో. నితీష్ కుమార్ రెడ్డి కూడా 28 పరుగులు చేసి మెరుపులు ఇన్నింగ్స్ అందించాడు. అలాగే సలీల్ అరోరా కూడా 24 పరుగులు చేసి నాట్అవుట్ అందించాడు. విలువైన పరుగులు చేయడంతో రాజస్థాన్ రాయల్స్ ఇక 217 పరుగుల లక్ష్యాన్ని బరిలో చెయ్యాలి అని చెప్పి బరిలోకి దిగింది. అయితే ఇక్కడ రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు తీగా సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండే, రియాన్ పరాగ్ తల 1 వికెట్ తీశారు. అయితే బౌలింగ్లో పర్వాలేదు అనిపించుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇక బ్యాటింగ్లో మాత్రం ఈ ఒక డైనమైట్కి ఇక అల్లాడిపోయి ఆకులు మేసింది. రాజస్థాన్ రాయల్స్ 19 ఓవర్లలో 159 పరుగులకు కుప్పకూలింది. ఇక ఫెరేరా ఒక్కడే 69 పరుగులతో రాణించగా జడేజా 45 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో అరంగేట్ర పేసర్లు ప్రఫుల్ హింగే 4 కీలకమైన వికెట్లు తీశాడు. సకీబ్ హుసేన్ 4 వికెట్లు తీగా ఇషాన్ మలింగా 2 వికెట్లు తీశాడు. ఇలాగ బౌలర్లు ఈరోజు రాజస్థాన్ జట్టును ఒక ఆట ఆడుకున్నారు. 217 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ను సన్ రైజర్స్ హైదరాబాద్ అరంగేట్ర పేసర్ ప్రఫుల్ హింగే కోలుకోలేని దెబ్బతీశాడు. అయితే ఇన్నింగ్స్ తొలి ఓవర్లో 2వ బంతికే డేంజరస్ వైభవ్ సూర్యవంశీని గోల్డెన్ డకౌట్గా పెవిలియన్కు చేర్చి ప్రఫుల్ హింగే 4వ బంతికి ధ్రువ్ జురెల్ను క్లీన్ బౌల్ చేశాడు. ఆఖరి బంతికి పిచోరెస్ను క్యాచ్అవుట్గా చేసి అరంగేట్ర ఓవర్లోనే 3 వికెట్లు తీసి తొలి బౌలర్గా చరిత్రకెక్కాడు. ప్రఫుల్ హింగే దాటికి రాజస్థాన్ రాయల్స్ ఒక్క పరుగుకే 3 వికెట్లు కోల్పోయింది. అసలు నిజం చెప్పాలి అంటే అసలు ఏం జరుగుతోంది మైదానంలో అని అర్థం చేసుకునే లోపు పెవిలియన్కు రాజస్థాన్ బ్యాట్స్మెన్స్ అందరూ క్యూ కట్టారు. ఈ ఒక్క ఓవరే రాజస్థాన్ రాయల్స్ పతనాన్ని శాసించింది. ఆ తర్వాత మరో అరంగేట్ర పేసర్ సకీబ్ హుసేన్ కూడా 4 వికెట్లతో చెలరేగిపోయాడు. హైదరాబాద్ జట్టు విజయాన్ని లాంఛనం చేసేశారు. ఈ ఇద్దరు అరంగేట్ర పేసర్లో అద్భుతమైన ప్రదర్శనతో బలహీనంగా ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ యూనిట్ భీకరంగా మారింది. పంజాబ్ కింగ్స్తో జరిగిన గత మ్యాచ్లో 219 పరుగుల భారీ స్కోర్ను కాపాడుకోలేకపోయిన సన్ రైజర్స్ ఇదే మ్యాచ్లో మాత్రం అద్దరిపోయే ప్రదర్శన చేసింది. నిజం చెప్పాలంటే టోటల్ యూటర్న్ అయితే తీసుకుంది. అసలు ఎవరు ఈ అబ్బాయి ప్రఫుల్ హింగే? ఎవరు? ఎందుకు ఇంత అద్భుతంగా ఆడుతున్నాడు అంటే
నిజంగా షాకింగ్ అని చెప్పాలి. ఈ ఎస్ఆర్హెచ్ డైనమైట్ గురించి ఖచ్చితంగా మనం తెలిసి తీరాలి. ఎందుకనంటే ఒకే ఓవర్లో అటు ధ్రువ్ జురెల్ని, ఇటు పిచిరోరియస్ని, అటు వైభవ్ లాంటి ఆటగాడిని అసలు ఓడించడం అంటే మామూలు విషయం కాదు. వైభవ్ ఏకంగా మీరు గమనిస్తే ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్ జట్టు వైభవ్ సూర్యవంశీ ఖచ్చితంగా 39 పరుగులు, 53 పరుగులు, 70 పరుగులు ఇలాగా ఒకళ్ళ తర్వాత ఒకటి కుమ్మేశాడు. 4 మ్యాచ్ల్లో యశస్వి జైస్వాల్ అయినా తడబడ్డాడేమో కానీ వైభవ్ తడబడలేదు అసలు. అలాంటి ఆటగాడిని డకౌట్గా వెనుతడికి పంపించాడంటే అసలు అది నెక్స్ట్ లెవెల్ గేమ్. నిజానికి ఈ ఐపీఎల్లో ప్రతి ఒక్కళ్ళు ఇంచుమించు 200 పరుగులు కొట్టేస్తున్నారు. ఒకప్పుడు 160 పరుగులు, 180 పరుగులు అంటే గొప్ప విషయం. కానీ ఇప్పుడు 200 పరుగులు, 220 పరుగులు అన్నా కూడా అది కామన్ టార్గెట్ అయిపోయింది. అలాంటప్పుడు మరి ఇక్కడ మారాల్సింది ఎవరు అంటే ఖచ్చితంగా బౌలర్సే. అయితే ఇక రెండో బంతికి ఫస్ట్ బంతికి ఏమైంది, తొలి ఓవర్లో 3 వికెట్లు పడగొట్టాడు. ఓకే, రెండో బంతికి రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్ ఇన్ఫార్మ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని క్యాచ్అవుట్గా ప్రఫుల్ హింగే పంపించేస్తే, 4వ బంతికి ధ్రువ్ జురెల్, 6వ బంతికి పిట్రోరియస్. అలా 6 బంతులు ఉన్నాయి. ఓవర్కి ఇంకొక 2 బంతులు ఉంటే నెక్స్ట్ ఇద్దరు కూడా వెళ్ళిపోయేవాళ్ళు. అరగనటి ఓవర్లో 3 వికెట్లు తీసిన ఏకైక పేసర్గా నిలిచాడు. తన రెండో ఓవర్లోనే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ను కూడా క్యాచ్అవుట్గా పెవిలియన్కు చేర్చాడు. దాంతో ఈ యువ పేసర్ టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచాడు. ఈ కుర్రాడి గురించి తెలుసుకోవాలని ఇంకా ఉవ్విళ్ళు ఊపుతున్నారు. మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన ప్రఫుల్ హింగే 2002 జనవరి 18న జన్మించాడు. అందరి పిల్లల్లానే తన ఇంటి పక్కనున్న మైదానంలోనే ప్రఫుల్ హింగే క్రికెట్ ఆడేవాడు. ఆరంభంలో ప్రఫుల్ హింగే క్రికెట్ ఆడకుండా తన తండ్రి అడ్డుకున్నాడు. కానీ అతని 12 ఏళ్ల వయసులో సమ్మర్ క్యాంప్లో ట్రయల్స్ మెరుగైన ప్రదర్శన కనబరచడంతో ఈ అబ్బాయి ఖచ్చితంగా మెరుగైన ఆట ప్రదర్శిస్తాడని తండ్రి గ్రహించాడు. 13 ఏళ్ల వయసులోనే హింగే చాలా బాగా ఆడేవాడు. సైకిల్పై ప్రాక్టీస్కి తరచూ వెళ్తూ స్కూల్కి లేటుగా వెళ్తూ ఉండేవాడు. 16 ఏళ్ల వయసులో కోచ్ సంజీవ్ ఆధ్వర్యంలో విదర్భ క్రికెట్ అసోసియేషన్ అకాడమీలో చేరడం అతని జీవితాన్ని మలుపు తిప్పింది. అండర్-19 ట్రయల్స్లో 36 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. విదర్భ దేశవాళీ జట్టు తరఫున ఆడుతున్న ప్రఫుల్ హింగే రంజీ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. ఇక విదర్భ ప్రో టీ20 లీగ్లో నేకో మాస్టర్ బ్లాస్టర్ జట్టు తరఫున 6 మ్యాచ్ల్లో 8 వికెట్లు తీసి తన టీంని ఛాంపియన్గా నిలబెట్టాడు. కీలక పాత్ర పోషించాడు. అయితే ఇక గత ఏడాది తమిళనాడుతో జరిగిన రంజీ మ్యాచ్లో ప్రఫుల్ 5 వికెట్లతో సత్తా చాటడంతో ఇక హైదరాబాద్ బౌలింగ్ కోచ్ అయిన వరుణ్ ఆరోన్ ట్రయల్స్కు నిర్వహించాడు. అయితే ఇక ట్రయల్స్లో ప్రఫుల్ సత్తా చాటడంతో ఐపీఎల్లో మినీ వేలంకి సంబంధించి 30 లక్షల బేస్ ప్రైజ్కి కొనుగోలు చేశాడు. అయితే ఇక తనకి పాట్ కమిన్స్ అంటే చాలా ఇష్టమని, తన కోసమే ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పాడు. ఈ దెబ్బకి ఒకసారిగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో మంచి ఫైర్ మొదలైంది. ఇక రాజస్థాన్ జట్టు దూకుడికి బ్రేక్ పడింది.